జయలలిత వైద్యానికి ఎంత ఖర్చయింది? అపోలో వేసిన బిల్లు ఎంత? అన్ని ఖర్చులు కలుపుకుంటే ఏ రేంజ్లో పెరిగిపోతోంది? మాజీ సీఎం మరణం మీద అనుమానాలు పెరుగుతున్న టైంలో వైద్య ఖర్చుల వివరాలు మరింత షాక్ ఇస్తున్నాయి. అపోలో హాస్పిటల్ కార్పొరేట్ కల్చర్, ఖరీదైన వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. మరి అలాంటి ఆసుపత్రిలో 75 రోజుల పాటు ట్రీట్మెంట్ అంటే మాటలా? సాధారణ చికిత్సలకే ఇల్లు గుల్లవుతుంది. అలాంటిది లండన్ నుంచి వైద్యుడిని రప్పించి ట్రీట్మెంట్ ఇప్పించారంటే ఖర్చు ఏ రేంజ్ లో అయి ఉంటుందోనని అనుమానించాడు సామాజిక కార్యకర్త. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించారు. వాటి ప్రకారం జయ 75 రోజుల ఆసుపత్రి ఖర్చులు అక్షరాల 80 కోట్ల రూపాయలు. ఇది కేవలం అపోలో వేసిన బిల్లు మాత్రమే. మిగతా ఖర్చులు కూడా కలుపుకుంటే ఈ మొత్తం ఇంకా పెరిగిపోతుంది. సీఎం వైద్య ఖర్చుల బాధ్యత ప్రభుత్వానిదే కనుక తమిళనాడు గవర్నమెంట్ ఇప్పటికే 6 కోట్లు చెల్లించేసింది కూడా. జయలలిత ఆసుపత్రిలో చేరిన 2వ రోజే రకరకాల కారణాలతో 2nd ఫ్లోర్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. ఆ ఫ్లోర్ లో 30 రూములున్నాయి. వాటి అద్దెను జయ వైద్య ఖర్చుల్లోనే కలిపారు. ఇక ఈసీఎంఓ, లైఫ్ సపోర్ట్ పరికరాల ఛార్జీలు వల్ల ఇవన్నీ కలిపితే బిల్లు రోజుకు 1 కోటి దాకా చేరింది. వీటికి అపోలో డాక్టర్స్ కు కన్సల్టేషన్, నర్సింగ్ ఛార్జీలు, మందులు, లండన్ నుంచి వచ్చిన నిపుణుడు రిచర్డ్ వీలే బృందం, సింగపూర్ నుంచి వచ్చిన ఫిజియోథెరపిస్టుల ఛార్జీలు, భద్రతా సిబ్బందికి చెల్లించాల్సిన వేటాలు అదనం అన్ని కలుపుకుంటే ఖర్చు ఇంకా భారీగా పెరిగిపోతుంది. వీవీఐపీ ట్రీట్మెంటా మజాకా?